శ్రీకాకుళం సువార్తలు 2 రోజులు 9-10 అక్టోబర్ బయలుదేరుతున్నాం. ఉదయం అంతా 6 అవుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. ప్రేయర్ చేయండి. ప్రైజ్ లార్డ్. వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని వారి కంఠాలని ప్రభువా మీరు స్వాధీనం చేసుకుని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. బయలుదేరి వెళ్తున్న మాతో నీ సన్నిధి బలంగా ఉంచండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప, రక్షకుడైన క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యుల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైనది గాక. ఆమె ప్రోత్సాహాన్ని బట్టి నేను ఈ స్థలానికి రావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న సేవకులు భార్య స్వామి గారు మా కన్నూరు వాళ్ళు అంతా వెళ్ళిపోయినా పక్కన వెళ్ళిపోయి అలాగే ఏదో ఎవరిళ్ళంతా ఫాస్ట్ పని చేసుకున్నాం. మరి ఏ పని చేసుకున్నా నా బిడ్డలు నేను పెంచుకున్నాను. అదే సమయంలో ఒకలాంటి భయం, ఎందుకంటే నేను చేస్తున్న ఏవి కూడా నాకు ఇంత ఇదిగా కనబడలేదు కదా. నువ్వు నాకు అనేక మంది రక్షించాలని దేవుడు కొంతమంది ఏర్పాటు చేస్తున్నారు. ఆ కొంతమందిలో మేము 20 గ్రామంలో రోగికి పరిస్థితినిచ్చి మనసుకు నెమ్మదినిచ్చి ఏ ప్రార్థనైనా వినేవాడండి. కేవలం న్యాయం గురించే కాదు. మీరు ఏదైనా బాధలో ఉన్నారా, లేకపోతే మీరు ఏదైనా కష్టంలో ఉన్నారా, లేకపోతే మీరు ఏదైనా కన్నీళ్ళలో ఉన్నారా, లేకపోతే ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదా, అందరూ విడిచిపెట్టేశారు, ఎవరు మిమ్మల్ని చూడట్లేదు, కానీ యేసు ప్రభు మాత్రం మిమ్మల్ని చూసే దేవుడు. అనగా ఈ ప్రపంచానికి నడిపోతున్నాం. ఆ దేశం హెబ్రీయులు అంటారు, యూదులు అంటారు. వాళ్ళకి ఇంకో పేరు దేవుని ప్రజలని వాళ్ళకి పేరు. ప్రపంచంలో ఎవరికి ఆ పేరు లేదు. ఆ దేశంలో ఉండెను, ఆ జీవము మనుషులకు వెలిగించుండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కాని ఉండెను, ఆ వాక్యము శరీర